తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించి కానీ నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. సో మనకి ఇక్కడ ముందుగా ఏ జిల్లాలకి జమ చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఏ జిల్లాలకు ముందుగా జమ చేస్తారు, అలాగే గతంలో కట్టిన పెన్షన్లు ఈసారి ఇస్తారా ఇవ్వరా, ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఇక్కడ మనకి ఆసరా పెన్షన్ కింద గతంలో మనకి వృద్ధుల వితంతులకి 2,000 రూపాయలు, దివ్యాంగులకి 3,000 రూపాయల చొప్పున అందించేది. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధుల వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అందించబోతుందన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే గైడ్లైన్స్ అయితే విడుదల చేసిందండి. సో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రం ఇస్తుందన్నమాట. అంతేకాదండి, మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను ముందుగా ఏ జిల్లాలకి జమ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో అర్హులైన ప్రతి ఒక్క జిల్లాలకి కూడా పంపిణీ చేస్తారండి. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. అన్ని జిల్లాలకి కూడా జమ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం గతంలో కట్టిన పెన్షన్లన్నీ కూడా ఈ నెలలో ఇచ్చే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి కానీ మనకి ఈరోజు సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ మనకి అధికార ప్రకటన ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.